అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. లేదండి, రేపు వచ్చి ముహూర్తం పెట్టుకుంటామని వియ్యంకుడు గారు ఉత్తరం రాశారా? ఇప్పుడు ఆవిడ తీసుకొస్తారా? ఈ పెళ్లి జరగడానికేనా? అది నిజమే. పార్వతమ్మ గారి బొందిలో ప్రాణం ఉండగా అమ్మాయికి వేరే పెళ్లి చేయనిస్తుందా అని ఇది మనలో మాట. ఇక పోతే అందుకని మందు మాకు లేకుండా అమ్మాయిలు వదిలేమంటావా పంతులు? అబ్బా అబ్బా, అది మరీ దారుణం కదండి. తమకు 10 మందిలో తల వంపులు. ఇదిగో చెప్తున్నా, కావాలంటే 1000 మంది డాక్టర్లను పంపించండి. మీరు దగ్గరుండి ఎంత డబ్బైనా తగలసి వైద్యం చేయించండి. నేను అమ్మా, ఎంతసేపు డబ్బైనా మనుషులు అక్కర్లేదు. నాకు అక్కర్లేదురా, నాకు కావాల్సింది నా కూతురు పెళ్లి, సరేనా? ఇదిగో ఒక్క మాట చెబుతున్నాను, ఆవిడ మీరు ఇంటికి తెచ్చారంటే నేను ఉరిపోసుకుని తెస్తాను అంతే. చూసావా పంతులు, స్త్రీ జాతి అండి. నాన్న మీరే నిర్ణయించారు? నేనేం నిర్ణయించను రా నమ్మో. అంతా నువ్వే విన్నావుగా. ఇది ఎప్పుడూ ఉన్నదేగా. ఏముందో ఏమో, మొండితనానికి మీ అమ్మని మించింది మా అమ్మ. నీ పెళ్లికి రమ్మని అంత బతిమాలేనా? వచ్చిందా? అలాగని మనం మూర్ఖంగా ప్రవర్తిస్తామా? మనిషి అక్కడ చావు బతుకులో ఉంది. ఇప్పుడు ఆ ఆలోచనలు ఆక్రోశాలు. నన్ను ఏం చేయమంటావురా? ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. నాన్న, ఏమైనా ఆమె మీకు అమ్మ, నాకు నాయనమ్మ. బతికినంత కాలం బతకదు పాపం. ఎప్పటి ద్వేషాలో మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆమెను దిక్కులేని చావు చావమంటారా? సూర్యం, నాన్న, నేను డాక్టర్ని. వైద్యం లేకుండా మనుషులు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్ళి నాయనమ్మని తీసుకొస్తాను. ఇంటికి తెస్తేనేగా ఎవరికి కానీ ఇబ్బంది. అంతగా అయితే ఆసుపత్రిలోనే ఉంటుంది. అబ్బాయి సూర్యం, మాట ముందు వెనక ఆలోచించుకోకుండా తొందరపడడం అంత మంచిది కాదంటాను. ఏమంటావు? మిమ్మల్ని నోరు మూసుకోమంటాను. అబ్బా అబ్బా, ఎంత మాట! ఈయన 50 ఏళ్ల జీవితంలో ఇంత మాట ఈనాటి కనిపించుకోవాల్సి వచ్చింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. పోయేలే పంతులు, ఏదో కురతనం. అంతే అంతే. చూడు సూర్యం, అమ్మని తీసుకురా, కానీ హాస్పిటల్ మాత్రం ఉంచు. ఎటు పోయి ఎటు వస్తుంది. కన్న తల్లిని ఆఖరి రోజుల్లో కూడా చూడలేదని అప్రతిష్ట నేను భరించలేను. ఇంటికే తీసుకురా అయ్యా, అయ్యేదేదో అవుతుంది. అలాగే నాన్న. హలో, ఎవరండి మీరు? రాంగ్ నెంబర్ ప్లీజ్. హలో హలో, మీనా? నేను మీనా? నేనంటే నీ హృదయాన్ని అడుగు తెలుస్తుంది. అడిగి చెప్తాలండి. ఇప్పుడు అడుగు మీనా. అది ఇప్పుడు ఇక్కడ లేదు. అవునవును, నిజం చెప్పవు మీనా. నీ హృదయం నా దగ్గర ఉంది కదా. అలాగా? కనబట్టలేదని వెతుకు చేస్తున్నా. మర్యాదగా ఇచ్చేయండి, లేదా పోలీసుకు రిపోర్ట్ చేస్తాను. అంత పని చేయొద్దు, ఇచ్చేస్తాలే. చూడు, సాయంత్రం మన ప్రేమఘాటికి రా. అదెక్కడండి ఆ ప్రేమఘాటు? అదే మీ ఇంటి పక్క తోట. అమ్మయ్యో, పని వదిలిపెట్టి రావడమే. ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడూ ఒకేసారి వస్తుంది. పైగా డాక్టర్ గారు కూడా ఊళ్ళో లేరుగా. వచ్చేవంటే నీకు ఎంత లాభమో తెలుసా? నీ హృదయంతో పాటు నా హృదయం కూడా నీకు ఇచ్చేస్తా. రా మీనా, నా బంగారు కాదు. రారా నాన్న. ఏం పర్వాలేదు నాయనమ్మ, తగ్గిపోతుందిలే. సరోజా, ఇప్పుడు మంది కాసేపు పళ్ళరసం ఇయ్యి. రాత్రికి లంగ్స్కి పర్మెంటేషన్ ఇస్తే మంచిది. వదినా, నువ్వు వెళ్ళి కాస్త పళ్ళరసం తీసి పెడతా. అలాగే. మందు తీసుకో నాయనమ్మా. ఏమిటి నాయనమ్మా అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా. ఏమిటో చెప్పు. ఈ చీర చూస్తే నాకేదో జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చింది? చెప్పు నాయనమ్మా. నీ పెళ్లికి ఇలాంటి చీరే కట్టుకున్నావమ్మా. అదే నాయనమ్మా ఇది. అదేనా తల్లి? ఇంకా ఉందా? పారేశారనుకున్నా. చీరను పారేస్తే చేసుకున్న బంధం తీరిపోతుందా నాయనమ్మ? నా బంగారు తల్లి, నీకు 7 ఏళ్ళప్పుడు జరిగిందా పెళ్లి? ఇంకా జ్ఞాపకం ఉందా అమ్మా? లేదు, మర్చిపోయాను. సూర్యం అన్నయ్య అంతా చెప్పాడు. లేరగా కొంత గుర్తుకొచ్చింది. సమయానికి అన్నయ్య చెప్పాడు. లేకుంటే
ఏ తప్పటడుగు వేసేదాన్ని, ఏ పాపానికి ఒడిగట్టేదాన్ని. లేదు తల్లి, నువ్వు అలా ఎన్నడూ చెయ్యు. నాకు ఆ నమ్మకం ఉంది. నాయనమ్మ, వారెక్కడున్నారు? ఇక్కడే చదువుకుంటున్నాడమ్మా. ఈ ఊళ్ళోనా? ఎక్కడా? ఏమో తల్లి, నాకు ఆ వివరాలు ఏమీ తెలియవు. సూర్యంతో చెప్పాను, వాడెక్కడున్నది తెలుసుకోమని. ఏమిటో నాయనమ్మ, నడి సముద్రంలో నావలాగైంది నా బ్రతుకు. అలా అనకు తల్లి, భగవంతుడున్నాడు, నిన్ను నీ భర్త దగ్గరికి చేరుస్తాడు. ఎవరికి తల్లి పళ్ళరసం? అమ్మమ్మ గారికి. వదినా, పళ్ళరసం ఏది? ఇదిగో. అరే, ఖాళీ గ్లాస్ ఉందే. ఏమై ఉంటుందిలే, అమ్మ తాగేసి ఉంటుంది. అవును, నేనే తాగాను. ఏం తాగకూడదా? ఎవరన్నారమ్మా తాగకూడదని? కాకపోతే నాయనమ్మ కోసం తీసింది కదా అని. అయితే ఏమో, పళ్ళరసం లేకపోతే గారు బతకదా? అంత మాత్రానికి తెచ్చేవాళ్ళు అమృతం పోసినా చస్తారు. అయితే ఇకనే కాస్త విషం పోసి ఇవ్వరాదు. అయినా నీకు ఆరసమే తాగాల్సిన కక్కుట్టు ఏమొచ్చింది? ఇంట్లోకి వేరే పళ్ళు లేవా? లేకే, ఎవరికెంత దోచిపెట్టినా ఇల్లు ఇంకా గుల్లగా లేదు. అమ్మా, ఏమిటా మాటలు? నాయనమ్మ తింటున్నది మా తాతగారు సొమ్మే. తెలుసు, మిమ్మల్ని ఎంత పాడు చేసిందో కూడా తెలుస్తూనే ఉంది. నా బిడ్డలు నాకు కాకుండా చేయాలని కంకణం కట్టుకుని కాదు ఆవిడ గడపలో కాలెట్టింది, సాధిస్తోంది. ఇంకా 4 రోజులు పోయిందంటే నన్నే ఇంట్లోంచి వెళ్ళగొడతారు మీరంతా కలిసి. అవునులేండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. నాన్న, నాయనమ్మని హాస్పిటల్లోనే ఉంచుతాం. వద్దమ్మా, ఇది ఈనాటి మాట. 30 ఏళ్ల నరకం. దానికి బుద్ధి రాకపోయినా నేను ముద్దు బారిపోయాను. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఏమిటో నాయన, వద్దు బాబు వద్దంటే వినకుండా పట్టుబట్టి తీసుకొచ్చాడు అబ్బాయి. ఇప్పుడు చూసావా నా మూలంగా ఇంట్లో ఎంత రాద్ధాంతం. దాని మాటలేమ్మా, నీ కోడల సంగతి నీకు కొత్త కాదుగా. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడు. అసలే నీ ఆరోగ్యం బాగుండలేదు. విశ్రాంతి తీసుకోమ్మా. హలో సరు, నువ్వేనా? సరు, ఎంతో కాలంగా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వద్దండి, నాతో ఏమీ చెప్పొద్దు. ఎందుకు సరు ఇలా మారిపోయావు? ఏం జరిగింది? మన్నించండి, దయచేసి నన్ను మర్చిపోండి. ఎవరమ్మది? ఎవరు లేరు నాన్న, నా స్నేహితులు. హలో సరు, ఎందుకు అలా సడన్ గా కట్ చేశావు? ఏమైంది? మీ అమ్మ నాన్న ఎవరిని వచ్చారా? సరు, సరు, అదే చెప్తాను. ఏం కొప్ప పలికింది? వాడు లేడు శేఖరు, వాడు మన అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాడేం చెప్పాడో మీరేం విన్నారో మళ్ళీ ఓ మాట అడగండి. మళ్ళీ అడగడం అంటే వాడు అంత గట్టిగా చెప్తుంటాను. మీతోనే అన్నాడా? మరి ఊరుకుంటారా పళ్ళు అలగటమని? అలా కాదు. హలో సరు, సరు, పలకవే. మాట్లాడవే, చెప్పే మాట విను. అమ్మాయి ఇలా కాసేపు మాట్లాడు. వాడు ఏం పేలుతాడు విను, తర్వాత పని తెలుస్తాను. వాడితో నాకేం మాట్లాడి? ఊరికి అంటుండవే, వాడు ఏం పేలుతాడు విన్నావు. హలో. అబ్బా, ఇంతసేపు ఏమైపోయావు సరు? మీ అమ్మా నాన్న తిష్ట వేసుకుని అక్కడే కూర్చున్నారేమిటి? ఏదో సాకు చెప్పి అవతలకి పంపించలేకపోయావు? ఈ ముసలి వాళ్ళు ఇంతేసరు, సరిగ్గా సమయానికి పానకంలో పొడగలాగా వచ్చి పడతారు. విన్నారా? వాడు మన ముసలి పిల్లలు అంటున్నాడండి. నన్ను ముసలిటాడా? మిమ్మల్ని అయితే పర్వాలేదు, నన్ను కూడా అన్నాడండి. ఏమంటో నాతో ఏదో మాట్లాడాలట. నీతో కదా అమ్మాయితోటి. ఎప్పుడు ఎక్కడ అడుగుతాడండి? ఎప్పుడు ఎక్కడన్నాడా? రాత్రి 10 గంటలకి తోటలో కలుసుకోమని చెప్పు. రాత్రి 10 గంటలకి తోటలో. థ్యాంక్ యూ సరు, థ్యాంక్ యూ. ఈ రోజుతో మీ అమ్మ నాన్న భయం వదిలిపోతుంది మనకి. థ్యాంక్ యూ.